హాయ్, నమస్తే ఫ్రెండ్స్. నాకు ఒక మంచి లీగల్ అడ్వైజర్ కావాలండి. జిఎస్టీ పైన పూర్తి అవగాహన ఉన్న ఒక లీగల్ అడ్వైజర్ కావాలి. విషయం ఏంటంటే, మేము ఈ టేక్వుడ్ లాగ్స్ ఏవైతే లారీలు ఉంటాయో, ఈ లోడ్ చేసి లారీలను పంపిస్తుంటాం కదా, చాలా విపరీతంగా వీటి మీద దారిలో జిఎస్టీ అధికారులు ఏదైతే ఉన్నారో చెక్ చేస్తూ చాలా వరకు 90% బళ్ళని ఆపి డాక్యుమెంట్స్ లేవని, సరిగా ప్రాపర్గా లేవని చెప్పేసి వాళ్ళు ఆపడం జరుగుతుంటుంది. ఏదో కారణం మీద మినిమము 2,000 నుంచి 20,000 రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు లంచాలు. అవి ఎలా ఉంటుందంటే, మేము దొంగచాటుగా కర్రని సప్లై చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంటుంది. మేము అలాంటి పరిస్థితిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిజానికైతే మేము వే బిల్లు పెట్టి పంపిస్తూ ఉంటాము. అయినా కూడా దాని మధ్యలో ఈ డాక్యుమెంట్ సరిగా లేదు, దీనికి ఈ వోచర్ లేదని, లేదంటే వాల్యూ తక్కువ ఉందని ఏదో ఒక కారణం చెప్పేసి వాళ్ళు డబ్బులైతే డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇది మేము పంపించే ఒక్క లారీకే కాదండి, మన ఆంధ్రాలో పార్వతీపురం నుంచి మొదలు పెట్టుకొని ఇటు విజయవాడ వరకు ఇదే పరిస్థితి. మళ్ళీ తెలంగాణలో ఇంత దారుణంగా ఉండదండి. బిల్లు మాత్రం బిల్లు పెట్టి పంపిస్తాము, కానీ వీళ్ళు ఫారెస్ట్ డాక్యుమెంట్ కూడా చూస్తారు. అసలు జనరల్గా జిఎస్టీ అధికారులకి ఫారెస్ట్ డాక్యుమెంట్స్ చూసే రైట్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మాకు డౌట్ కొడుతుంటుంది. సో అందుగురించే మాకు వీటి గురించి పూర్తిగా అవగాహన ఉన్న ఒక లీగల్ అడ్వైజర్ కావాలి. ఎందుకంటే ఇది ఒకరోజు సమస్య కాదండి. అర్ధరాత్రి బళ్ళు ఆపుతారండి, 10 గంటలకి, 11 గంటలకు, 1 గంటకి, 2 గంటలకు ఆపుతారండి. ఆపి ఫోన్ చేసి ఇది లేదు అది లేదని చెప్తూ ఉంటారండి. అసలు వీటిలో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది లేదు అనేది మాకు తెలియాలని మేము కూడా బిల్స్, ఎందుకంటే మేము ఇప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే బిల్ తీయడం జరుగుతుందండి. మరి ఆంధ్రాకి ఏంటి, తెలంగాణకి ఏంటి, ఏదైనా సెంట్రల్ ట్యాక్స్ కూడా కట్టి పంపిస్తూ ఉంటామండి. ఒకవేళ తెలంగాణకు పంపిస్తే మరి వాళ్ళు అంటారు ఆంధ్రాకి ట్యాక్స్ రాదు అని అంటారండి. అది ఎంతవరకు నిజము ఏంటి అనే దాని గురించి మాకు అవగాహన కోసం ఒక లీగల్ అడ్వైజర్ కావాలి. ఎందుకంటే మాకు రోజు ఈ సమస్యని మేము భరించలేకపోతున్నాం. ఎందుకంటే ఈ లోడ్లు మీ సప్లై చేసుకొని మేము బతుకుతున్నాము. మా బతుకు తెరువు మీద వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. అది మాకు అర్థం కావట్లేదండి. సో దీని గురించి ఒక మంచి లీగల్ అడ్వైజర్ని మీరు ఎవరన్నా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, లేదంటే నా కాంటాక్ట్ నెంబర్కి నాకు కాల్ చేయండి.